తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా ప్రస్తుత పాలక వర్గం పన్నులను పెంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రుద్దడం క్షమించరాని నేరమని మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మున్సిపల్ పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పన్నులకు ప్రభుత్వం తరపున ఏదైనా సర్కులర్ ఉంటే ప్రజల ముందు ఉంచాలన్నారు. చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి న్యాయవాదికి 5 లక్షల రూపాయలను ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఖర్చు చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే బోరు మోటార్ల రిపేరుకు 15 లక్షలు ఖర్చు చేశామని జేబులు నింపుకోవడం ప్రస్తుత పాలక వర్గ అవినీతి పాలనకు చక్కటి నిదర్శనమన్నారు. మున్సిపల్ పాలక వర్గ అవినీతి చట్టాన్ని ప్రజల ముందు ఉంచే రోజు త్వరలోనే వస్తుందని బొంది రవీందర్ గౌడ్ హెచ్చరించారు. తూప్రాన్ మున్సిపాలిటీ ఏ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు అని విమర్శకులకు ఆయన గుర్తు చేశారు. ఉన్నప్పుడు ఇంకా కష్టపెట్టే విధంగా పార్టీ మారి ఎక్కడ గెలిచారు, ఎక్కడున్నారు నిజమైన నాయకులు? మేము ఎక్కడైతే గెలిచినామో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా పార్టీకి కట్టుబడి ఇదే పార్టీలో కొనసాగుతున్న మీరా మీ నుంచి నేర్చుకుంటారా? తూప్రాన్ ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలకు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పరిపాలన చేయడం శాత కాకపోతే చేయకండి. కానీ ఈ పన్నులకు ఉన్న మీరు పెంచి మా పార్టీ మీద నిందలు వేయడం మరి కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా గమనించాలి. అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి ఏ మున్సిపాలిటీలో కూడా పెంచలేదు. దానికి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇది చట్టం 2019 మున్సిపల్ యాక్ట్ చట్టం చెప్తుంది. ఒకవేళ మీరు రివిజన్ చేయాల్సి ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం. అది కాకుండా ఇవాళ బుకాయింపులా? ఎక్కడున్నది? ఎక్కడ సర్క్యులర్ ఉందా మీ దగ్గర? ఎక్కడి నుంచి ఉన్నది? ఏ విధంగా పెంచారు? చేతనవుతుందా కాదా? ప్రజల గొంతుకై తప్పకుండా ముందుకు పోతాం. మమ్మల్ని మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, దేనికైనా రాజకీయాలకు వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధమై వచ్చాం. రాజకీయాల్లో వెనకడుగేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము మాట్లాడింది ఎంత సభ్యతగా, ఎంత మీకు మాట్లాడితే మీరు మాట్లాడింది ఏంది అంత నోరు వారేసుకోవడమా? ఇదా నువ్వు చేయి పెయింటర్ సీను, నన్ను జైలు వేస్తావా, నువ్వు దాడులు చేపిస్తావా, నువ్వు నన్ను అంతమొందిస్తావా, నన్ను జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు కదా. తప్పకుండా నువ్వు ఇష్టం వచ్చిన చర్యలు నా మీద తీసుకో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. నీకు భయపడేటోడు ఎవరు లేడీడా? ఏం చేసినా అతి చేసిన ప్రతి ఒక్కరిని కూడా వడ్డీ చక్రవడ్డీతో సహా తప్పకుండా చెల్లిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము నిజాయితీగా ఉన్నాం. మంచి పరిపాలన చేసినాం. తూప్రాన్ అభివృద్ధి చేసినాం. తూప్రాన్కి అవార్డులు తీసుకొచ్చినాం. నేను ఒక ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా నాకు జిల్లా కలెక్టర్ గారి చేత అవార్డులు నేను తీసుకొచ్చినటువంటి ఘనత మాకు, మా సహకరించిన మా పాలకవర్గ సభ్యులకు అందరూ కూడా మేము తూప్రాన్ ప్రజలకు గర్వకారణంగా పరిపాలన చేసినాం. 50 సంవత్సరాలకు కూడా ఎవ్వడు కూడా చేయనటువంటి పనులను, ఒక హార్డ్ టాస్క్లను కూడా అసాధ్యాలను సుసాధ్యం చేసి తూప్రాన్ ఇలా అభివృద్ధి పథంలో అందమైన తూప్రాన్గా, ఆకర్షణీయమైన తూప్రాన్గా తీర్చిదిద్దిన ఘనత మాది. మీరు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి మీరు ప్రజలు కట్టే పన్నులను అవిశ్వాస తీర్మానానికి 5.5 లక్షల రూపాయలు అడ్వకేట్కి ఇస్తారా? ఇదా పరిపాలన? మేము 50 నెలలు పైన చిలుకు పరిపాలన చేస్తే 17 రూపాయలు కూడా బోర్లకు మోటార్లకు పెట్టలే. మీరు వచ్చి రాగానే 17 లక్షల రూపాయలు బోర్ మోటార్లు మీరు డ్రా చేస్తారా? ఇట్లాంటి చాలా ఉన్నాయి. నేను అవన్నీ తర్వాత సమయం వచ్చినట్టు మాట్లాడతా. కాబట్టి మీరు మాట్లాడేది గురువింద గుంజ సామెతనే మీకు వర్తిస్తుంది తప్ప ఎవడు కూడా ఎక్కడ గెలిచి ఎక్కడున్నారు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. కాబట్టి పన్నులే మా ప్రధాన ఎజెండా. ఈ యొక్క స్టేడియం, ఆడిటోరియం, చెరువు కట్ట సుందరీకరణనే మా ప్రధాన ఎజెండా. దానికి ఫండ్స్ వచ్చినాయి, ఇది పెంచిర్రు. ఈ రెండుటికి సాక్ష్యాలు, ఆధారాలు, ప్రొసీడింగ్స్, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇవి నిజాలు, ఇవి దాయలేని నిజాలు. ఈ నిజాలు అడిగితే బుకాయింపు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి, ప్రజల కోసం స్పందించి తప్పకుండా పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా తప్పకుండా ఈ యొక్క పెంచిన పన్నులను ఉపసంహరించుకున్నామని పత్రికా ముఖంగా పాత పన్నుల విధానాన్ని కొనసాగిస్తామని చెప్పే వరకు మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము తప్పకుండా తూప్రాన్ బంద్కు పిలిపిస్తాం.